ఇంతకీ మీ కంపెనీ పేరేమిటి? రావండుకో. ఓహో, మగాళ్ళ పేరు పెడితే వెరైటీగా ఉంటుందని పెట్టినట్టుంది. లేడీస్ ఎంతమంది ఉన్నారు? సుందరతో కలిపి 5. సుందర్ అంటే కొత్త ఫిగరా? అవును, మొన్ననే వచ్చింది. ఒరే, కంపెనీ పెట్టినప్పుడు మాకు ఇన్ఫార్మ్ చేయాలరా, బుద్ధి లేదు, ఎద్దులో ఉన్నావు. మీకెందుకే ఇన్ఫార్మ్ చేయాలి? మా ఫ్యామిలీ. ఫ్యామిలీయా? అవును. ఆ టైప్ లో పెట్టినా కూడా మాకు చెప్పాల్సిందే. అబ్బా, ఏమిటై మీ గొడవ? అమ్మా, దీన్ని ఎక్కడో చూసినట్టుగా లేదు. ఎక్కడో ఏంటి బాసు, మొన్న మేళ్ళద్ది కావాలని సావిత్రి ఇంటికి వస్తే పోలీస్ స్టేషన్ లాక్కొచ్చి చితకబాదేని చూడు. ఆడలో ఒకటిగా తీడు. ఒరే, ఈయన చూడరా, ఆ రోజు ఈయన గుంపులో ఈ కొత్తంగాడు కూడా ఉన్నాడు కదా. సుందరమ్మ కంపెనీలో చింతామణి. చింతామణి కూడా ఇక్కడే ఉన్నాడంటే నాకు అర్థమైపోయింది కంపెనీ అని. అబ్బా, ఏమిటాయి మీ గోళ? ఏం కావాలి మీకు? మొదట్లో అయితే 1000 రూపాయలతో సరిపోను. లేట్ చేశారు కాబట్టి పెనాల్టీతో 1500. 1500? గండిపతిరావు గారు వస్తున్నారు. నువ్వు అర్జెంట్ గా సాయిబాబు దగ్గరికి వెళ్ళి 1500 పట్టరా. ఓకే. పోలీసు వాళ్ళకి ఇవ్వడానికి కొంచెం క్యాష్ కావాలి, జేబులో తీసుకుంటున్నాం. సారీ. ఇది టౌన్ కదండి, సెక్యూరిటీ ప్రాబ్లము. అందులో మా ఫ్యామిలీ చాలా పెద్దది కదా, అంచేత రాత్రి రోజు కన్నీసు ఉంచమని ఇలా ప్రతి నెల మామూలు ఇస్తుంటాం అనమాట. అఫ్కోర్స్ అది వాళ్ళ జాబే అనుకోండి, అయినా తప్పదు. నేను ఆలోచిస్తున్నది వాళ్ళ జాబ్ గురించి కాదు, నీ జేబు గురించి. ఏమైందిరా? ఏం లేదు, చిట్టిబాబు డిటెక్ట్ చేశాడు, నేను రాశాను. పూర్తిగా చదవలేదు, ఇంతలోకే యాక్సిడెంట్. బాబ్జీ గారు మిమ్మల్ని ప్రిన్సిపాల్ గారు రమ్మంటున్నారు. అలాగే. ప్రిన్సిపల్ గారా? నీకేం భయం లేదు, వెళ్ళి. మేమున్నావు, నువ్వు పో. ఇందాక కూడా నువ్వు ఉన్నావుగా, నువ్వు పదరా. చిట్టుబాబు, నువ్వు వెళ్ళి మన వాళ్ళందరినీ పోవచ్చు. ఓకే. ఎలాగైనా సరే దాన్ని పొగరనొచ్చాలి. ఏం జరిగిందిరా? అదే సంజయ్ రిపోర్ట్ చేసిందిట. ప్రిన్సిపల్ గారు నన్ను సస్పెండ్ చేశారు. చెంపదెబ్బ కొట్టింది చాలక సస్పెండ్ చేయిస్తుంది. పద. డ్రైవర్, కారు కదలడానికి వీలేదు. ఏమిటి న్యూసెన్స్? దిగు కిందికి. ఎందుకు? దిగు ముందు, ఎందుకు చేసిన తర్వాత. ఏమిటి? చేసిన బుద్ధి తక్కువ పనికి క్షమాపణ చెప్పాలి. ఏమిటో ఆ బుద్ధి తక్కువ పని? బాబ్జీని కొట్టడం. నాన్సెన్స్. వాడేవాడు నన్ను ప్రేమించడానికి. ప్రేమించడానికి ప్రతి మనిషికి హక్కు ఉంది. వాడిష్టం వాడు ప్రేమించాడు. నా ఇష్టం నేను కొట్టాను. ఏం చేస్తారే? క్షమాపణ చెప్పిస్తా. అది మీ తరం కాదు. ఇంటికి వెళ్ళడం నీ తరం కాదు. డ్రైవర్, అమ్మా పిలిచారా? చూశావుగా, ఎప్పుడైనా క్షమాపణ చెప్పుకో. చచ్చినా చెప్పను. పోనీ నోటితో చెప్పలేకపోతే కాగితం మీద రాసివు. ఈ చూపులు మన దగ్గరేమీ పనిచేయవు. క్షమాపణ చెబితేనే కారు కదులుతుంది. ఊరికి ఎందుకు ఆర్గ్యుమెంట్? సంధ్య, వీళ్ళతో ఎందుకు వచ్చిన గొడవ? నా మాట విని చెప్పేసి. మర్యాదగా చెప్పు. క్షమించండి. అలా కాదు, పొరపాటైపోయింది, క్షమించండి అని బాబ్జీతో చెప్పాలి. పొరపాటైపోయింది, క్షమించండి బాబ్జీ గారు. ఓకే, చాలా. అయ్యా, ఇక కారు తోలమంటారా? ఇంకా పైన ఉన్నావా? తోలమంటారా? పోయి కాఫీ తాగు. బాబా భలేగా బుద్ధి చెప్పా, బావా భలేగా బుద్ధి చెప్పా, బావా. వెంకటేశ్వర్లా, ఇన్నాళ్ళు ఒంటరిగా గంట పట్టుకుని వంట చేసుకునేవాడివి, ఇప్పుడు లక్షణంగా ఒంటివాడి ఒక ఇంటివాడి అయ్యావు. మాస్టర్, ఈ పూట భోజనం క్యారేజీ మా ఇంటి నుంచి పంపిస్తాను. ఏమంటావు స్టూడెంట్ మొగుడు? అలాగే పెళ్ళాం టీచర్. నీకెందుకు రసనమ్మా? అమ్మమ్మమ్మ, వెంకటేశ్వర్లా, శోభనాన్ని భోజనాన్ని వద్దనకూడదు. పద.
స్టూడెంట్ మొగుళ్ళ నేను వంట చేసుకుంటుంటాను, పెళ్ళాంటి తెల్ల నువ్వు పాఠాలు చెబుతూ గానీ. సింగల్పూరి శర్మ గారు తమరు దయచేశారేంటండి? శుభకార్యం జరుగుతున్న ఇంట్లో తమరు పాదం పెట్టకూడదు. శుభకార్యం జరిగే ఇంట్లో కాసేపు కూర్చుంటే మంచిదట. తమరు కూర్చుంటే వాళ్ళకి మంచిది కాదంట, అది చూసుకోండి మరి. వెంకటేశ్వర్లు, నువ్వు నాటకాలు ఆడేవాడివా? ఆహా, ఎప్పుడు కట్టం తీస్తావో, ఎప్పుడు ఏ పాత్రను ఎంటర్ చేస్తావో. గుడ్ మార్నింగ్ సార్. కంగ్రాచులేషన్స్. బెస్ట్ విషెస్ సార్. వెంకటేశ్వర్లు, ఏమి డ్రైవింగ్ చేస్తున్నావా? లైఫ్ డ్రైవింగ్. టైర్ ఎక్కడ పంచర్ అవుతుందోనని స్టెప్నీ టైర్ ను కూడా వెంటేసుకు తిరుగుతున్నావు అన్నమాట. సింగిల్ పూరి శర్మ గారు, యాంగిల్ మార్చి కొడతాను, ఎక్కువగా మాట్లాడకండి. పెళ్లి కాగానే యాంగిల్స్ కూడా తెలిసిపోయాయన్నమాట. నాయన, యాంగిల్స్ ఏ మారుస్తావో, నువ్వే కింద పడతావో ఏ చూస్తాగా. చిత్రం బళ్ళారే శర్మ విచిత్రం. గారు కూర్చోండి, కాస్త కాఫీ పంపిస్తాను. అలా అన్నా బాగుంది. ఏం నువ్వు చేస్తున్న పని? ఫస్ట్ నైట్ అరేంజ్మెంట్, పూల్ చల్లుతున్నాను. చూడు, నువ్వు భవిష్యత్తులో పాడవకూడదని, మళ్ళీ చక్కగా చదువుకుంటావని వెంటనే పెళ్లి చేసుకున్నాను. సార్, ఇవాళ మీ ఫస్ట్ నైట్. ఇవన్నీ నేర్చుకుంటేనే కదా రేపు మన మధ్య జరగబోయే ఫస్ట్ నైట్ కి అనుభవం వస్తుంది. రోజా. అవును సార్, వచ్చినవిడ నాంచారమ్మ. మీ పేరు వెంకటేశ్వర్లు. ఈ పద్మావతి వస్తేనే కదా కలర్ ఫోటో పూర్తయ్యేది. పిచ్చి పిచ్చిగా వాగితే చంపేస్తాను. ఈ ఒక్క పెళ్లే కాదు, మీరు 7 చేసుకున్నా సరే 8వ భార్యగానైనా వచ్చి ఈ పడక మంచం ఎక్కేది ఖాయం. దిస్ ఇస్ మై ఛాలెంజ్. నాయనమ్మా, మీరు నన్ను ప్రేమిస్తున్నారా? సిగ్గులేదు? ఆఫ్రికన్ జెర్సీ గిట్లా ఎదిగావు. అరే, ఒక అందమైన ఆడపిల్ల వచ్చి నన్ను ప్రేమిస్తున్నానని అడిగితే ప్రేమిస్తే ప్రేమించానని చెప్పాలి, లేదంటే లేదని చెప్పాలి. అంతేగాని హుసేన్ సాగర్లో బుద్ధిలో నిలబడతావా? ఈ విషయం నలుగురికి తెలిస్తే ఏమనుకుంటారా? ఏమనుకుంటారు? నువ్వేం మగాడివయ్యా, ఆఫ్రికన్ జెర్సీ గిత్తలా ఎదిగావు. ఇదిగో ఒక అమ్మాయి వచ్చి, ఏమండి నన్ను ప్రేమిస్తున్నారా అని అడిగితే ప్రేమిస్తే ప్రేమిస్తున్నానని, లేకపోతే లేదని, అది కాకపోతే ఉత్తరోత్తర ప్రేమించే అవకాశం ఉందేమో ఆలోచించి చెబుతాను అనాలి. అంతేగాని తుఫాన్ లో పడిపోకుండా మిగిలిపోయిన తాడి చెట్లా నిలబడతావా? అదే నీ పొజిషన్ లో నేనుంటేనా అడగగానే స్టైల్ గా ఓకే అనివ్వండి. ఏం తరవయ్యా, యువతరవా అని మర్యాదలు నువ్వులో. నువ్వు మగాడివేనా? ఆఫ్రికన్ జెర్సీ గిత్తలకు అడ్డంగా పెరిగిపోయావు. ఒక అమ్మాయి వచ్చి ప్రేమిస్తున్నారా అని అడిగితే బ్లాంక్ ఫేస్ పెట్టుకుని వచ్చేస్తావా? ఇది నా బ్రాంచ్ గా అవమానం కదయ్యా. ఆ ఫేస్ తీసుకెళ్ళి ఏ లాకర్ లో పెట్టుకోమంటావయ్యా? లవ్ అంటే లవ్ అని చెప్పాలి, నై అంటే నై అని చెప్పాలి. అంతేగాని మంచులో కూరుకొని ముసలంలా కళ్ళప్పుకుని చూస్తే మాణిక్యం వేసుకుని మరీ మొహం మీద చూసేస్తారయ్యా. నీలాంటి వాడు పనిచేసే ఆఫీసులో నాలాంటి డైనమిక్ పర్సన్ పనిచేయలేడయ్యా. నెక్స్ట్ సండే రిజైన్ చేసి పారేస్తాను. అమ్మా, ఇంకేం మాట్లాడదు. నాకేం అర్థం కావట్లేదండి. ఆఫ్రికన్ జెర్సీ గిత్తలాగా ఎదిగాడు. అరే, ఒక అందమైన ఆడపిల్ల వచ్చి నన్ను ప్రేమిస్తానని అడిగితే ప్రేమిస్తే ప్రేమించానని చెప్పాలి, లేదంటే లేదని చెప్పాలి. అంతేగాని వీడండి హుసేన్ సాగర్ లో బుద్ధిలో నిలబడతాగా. ఇంకా నీ ఫ్రీ పబ్లిసిటీ ఆపుతావా? నన్ను కాదు, వాళ్ళని అడుగు. నా బుద్ధి గెడ్డితుంది, దయచేసి ఎవరు మాట్లాడద్దు. ఏంట్రా ఇది? ఈనాడు పేపర్ కూడా ఇంత స్పీడ్ డెలివరీ ఉండదు. ఎందుకురా నన్ను అన్పాపులర్ చేస్తావు? ప్రేమిస్తే ప్రేమించానని చెప్పు, లేదంటే లేదని చెప్పు. అంతేగాని మంచులో కూరుకొని ముసలంలో చూస్తూ ఊరుకుంటావా? నీలాంటి వాడు పనిచేసే ఆఫీస్ లో నాలాంటి డైనమిక్ ఆఫీసర్ పనిచేయలేడయ్యా. నెక్స్ట్ సండే దాకా ఎందుకు, రేపే రిజైన్ చేసి పారేస్తాను. ఇంత అవసరమా నీకు? మరి అదే మరి, రేపు మీ ఇద్దరికి మీటింగ్ అరేంజ్ చేస్తాను. ఆ అమ్మాయి ప్రేమించానని చెప్పు. అది కాదు నేను చెప్పే. ఆఫ్రికన్ జెర్సీ చెప్తాను. అది ఇందు మూలంగా గింజుపిల్లి వారి పాలన 50 మందికి తెలియజేయడమేమనగా, ఓటు లేని వాళ్ళు, ఓటు ఉన్నవాళ్ళు రచ్చబండ దగ్గరికి వచ్చి తమ పేర్లు నమోదు చేయించుకోవాల్సిందిగా కోరుతున్నామా. ఏమిటండి ఇది? పిల్లలు తీసుకొచ్చారేమిటి? వీళ్ళు కొత్త ఓటర్లు సార్. పోయినలే మేజర్లు అయ్యారు. ఏంటే ఏం మాట్లాడుతున్నారు? ఓట్లు రాయడానికి వచ్చామా, ఉడతలు పడడానికి వచ్చామా? జోక్ చేయకండి. జోక్ అంటాడేంటండి? జోక్ కాకపోతే మరి ఏమిటండి? వీళ్ళు మేజర్లా? అమెరికాలో పిల్లలు తెల్లగా ఉంటారు, ఆఫ్రికాలో పిల్లలు నల్లగా ఉంటారు.
మా ఊళ్ళో మేజర్లు అలాగే ఉంటారు. మొన్న నందిపాడులో ఎమ్మెల్యే ఊళ్ళో రానికుండా అడ్డుపడితే ఒక అతను చేయి నరికేశారు. అవునవును విన్నాను. ఆయన ఎవరో కాదు, ఈయనే. పేరు రవణ. ఆయన నంది అంటే నంది, పంది అంటే పంది. ఆయన మేజర్ అంటే మేజర్, మైనర్ అంటే మైనర్. ఆయన చెప్పినట్టు ఏం లేదనుకో, రాసుకోవడానికి చెయ్యి ఉండదు. అవును, కొన్ని ఊళ్ళలో మేజర్లు ఇలాగే ఉంటారు. పేర్లు చెప్పండి. మహమ్మద్ సచిన్ టెండూల్కర్, వయసు 35. అవునవును, ఈడక్క మొగుడాడు. రమ్య కృష్ణ, వయసు 22. సారు ముందు పేరు రాసుకొని పొలం పనికి పోవాలి అర్జెంట్ గా. పేరు కైకాల సత్యనారాయణ, వయసు 22. ఏంటండి ఈ అన్యాయం? తప్పటడుగులు వేసే వాళ్ళని తీసుకొచ్చి ఓట్లు రాయిస్తున్నారు. వీళ్ళేనా మన దేశ భవిష్యత్తు నిర్ణయించేది? మీరు గవర్నమెంట్ ఆఫీసర్లు అయ్యండి వీళ్ళు చెప్పిన దానికల్లా తలుపుతున్నారు. ఇంతకంటే ఘోరం నేను ఎక్కడా చూడలేదు. అటు చూడు, 80 ఏళ్లోడు తప్పటడుగులు వేయంగాలేంది వీళ్ళు వేయలేరా? ఈ ఊళ్ళో వేస్తారు. చూడు పంతులమ్మ, నువ్వు ఈ ఊరికి కొత్తగా వచ్చావు. బుద్ధిగా ఉండి గౌరవం కాపాడుకో. మీరు రాసుకోండి. సార్ ఒక్క నిమిషం. సార్ ఈ పేరు రాసుకోండి. కోదాడ సీతయ్య, వయసు 19, చిట్ ఫండ్ కంపెనీ ఓనర్. ఏమిటి నాటకం? ఇక్కడ రాస్తున్నది ఓటర్ల జాబితానా, ఈ ఏడు పుట్టిన పిల్లల జాబితానా? ఓట్లంటే ప్యాంప్లెట్లు అనుకున్నారా ప్రతి వాడికి పంచిపెట్టడానికి? ఓనమాలు దిద్దటం రాని వాళ్ళకు కూడా ఓట్లు రాయిస్తారా? ఎవడరా చెప్పింది వీడికి 19 ఏళ్ళని? నేనే. కాదనడానికి నువ్వెవడివి? వాడి బాబువా? వాడిని కన్నావా? లేక వాడిని కన్నప్పుడు నువ్వు ఉన్నావా? ఈ ఊళ్ళో 19 ఏళ్ల కుర్రాడు సంఖ్యకి పాలు తాగుతాడా? నువ్వు తాగావా? చెప్పు. తాగాను. ఈ ఊళ్ళో అందరూ తాగుతారు. ఈ ఊళ్ళో 19 ఏళ్ల సంఖ్యకి పాలు తాగుతారు. 30 ఏళ్లకి అయ్య ఊళ్ళో పడుకుని పోస్తారు. ఈ ఊళ్ళో అన్ని ఇలాగే ఉంటాయి, స్పెషల్ గా ఉంటాయి. వస్తున్నా తిప్పలేచిపోద్ది మామా. అల్లుడు, ఈ కొండ ఏంటి, నా జబ్బు మందిరం ఏంటి, నాకేం నమ్మకం లేదు. అన్న అవే మాట్లాడండి. మీకు శ్రీదేవి తెలుసా? గోర్పచ్చావు తెలుసా? అదే మరి, ఇలాంటి గుండె జబ్బులన్నిటికీ వీడి దగ్గర మంచి మందు ఉంది. శ్రీదేవికి నా గుండె జబ్బుకి సంబంధం ఏంటయ్యా? నరాల కనెక్షన్. ఈ మధ్య వీడి చేతికి చాలా పవర్ వచ్చింది. ఓ గోసాయి వాడు ఇలాంటి వాడికి చిట్కాలు చెప్పి చచ్చిపోయాడంట. వీడికే వీడు వాడు అన్నట్టు వాడు మందివాడు, నువ్వు గుట్టుకు చచ్చి ఊరుకుంటావు. నువ్వు చెయ్యిలాగా పెట్టుకుని ఇక్కడే కూర్చుండు, నేను వెళ్ళి వాడు పిలుచుకొస్తా. ఒరే కొండయ్య గారు, ఒరే కొండయ్య గారు. లేని జబ్బు గీడి మందేవుడు. ఈ కొండయ్య గారి వైద్యంతో రోగం ఇంకా ముదిరిందని చెప్తాను, మా అల్లుడు దోలు తీరిపోద్ది. కొండయ్య ఏంటి గురు? కొండయ్య చెప్పు గురు. అరే కొండయ్య, ఇదే ఆఖరి పెడుతున్నారా? మా మామని ఎరగడ చేశారా? పని పూర్తయినాక బ్యాలెన్స్ పడింది. పిడి తోసేయి. ఇది కాదు, మీ మామనే. తోసేయి తోసేయి. మామగారు లోపలికి రండి. మీ రోగం కుదరడానికి మంచి టైం వచ్చింది. తర్వాత వర్జం వస్తుంది. రాత్రి వర్జం ఏమిటయ్యా? జిద్దులు మారిపోయాయా? చెప్తా మీరు ఊరికే రోగం రాగం రూపంలో వస్తుంది. ఈ దెబ్బకి శ్రీదేవి కనిపించుంటుంది, ఈ దెబ్బకి భానుమతి కనిపించుంటుంది. ఇది కాకిరమాల, కన్నాంబ, దేవికారాణి. ఇదేంటి కాకి నుంచి మూకీకొచ్చింది? సౌండ్ ఏర్పడలేదు. చచ్చిపోయాడా? బతికే ఉన్నాడు. ఇచ్చేవాడు కొడుకు ఇచ్చే. ఫినిష్. అది మామగారు, మామగారు, మామగారు. ఇదేంటి కొండయ్యా? మా మామగారు అజంతా శిల్పంలో అయిపోయాడు. పడింది పిడి. చూసు కదా, ఈ లెవెల్లోనే ఉంటాడు. ఇంటికి తీసుకెళ్తా? సూర్యోదయం అయ్యే వరకు రోజు కదలడానికి లేదు. ఏ ఆ తర్వాత ఆలోచిద్దాం. మోసుకెళ్ళడానికి 2 కావాలో 4 కావాలో. అదేంటి కొండయ్యా? మా మామయ్య బతుకు పిల్లల బదిలీ అయిపోయింది. మందు పని చేయడం ప్రారంభించింది. అయ్యో తిరిగి ఉంది. నెమ్మది నెమ్మది నెమ్మదిగా. ఏం చెప్పమంటారంటమ్మా? పడింది పిడి. మీ నాన్న 2 గంటలు రెస్ట్ తీసుకుంటే 1 గంట తగ్గిపోతుంది. ఈ నోంట్లో ఉన్న రెడ్ రక్త కణాలని బెలాక్ రక్త కణాలు, వైట్ రక్త కణాలని బులుగు రక్త కణాలుగా మారిపోయాయి. అయ్యో 24 గంటలు ఏదో పని చేస్తూనే ఉండాలంట. ఆఖరికి పాకీ పనైనా చేస్తుండాలంట. పని చేయకపోతే ఫుడ్ పెట్టకూడదు. ఫుడ్ పెట్టకపోతే మీ నాన్న బతకడు. ఇంకా చూస్తావేంటే? తీసుకెళ్ళి ఎట్లా తోవించు. మన గెదెలు లేవు కదా, ఊళ్ళో వాళ్ళ గెదెల్ని కడిగించు, ఊళ్ళో వాళ్ళ దొడ్లన్నీ కడిగించు. చచ్చిపోతాడే చూస్తామంటే 60 తరగతి చచ్చిపోతాడే. అయ్యో అయ్యో. లే మావా, లేకపోతే తనొచ్చా?
తన్నొచ్చు రోజు బోడీ బెరాలు బ్రహ్మాండంగా ఉన్నాయి కాకపోతే మనుషులే తెగ బలిసిపోయి బరువుగా ఉన్నారు ఏదైతే గానే ఇదిగో ఈ 50 రూపాయలు రేపు సరుకులు గుంచుకో ఈ 40 రూపాయలు రాత్రికి చేపల పులుసు గుంచు ఈ 10 రూపాయలు గుడ్లు గుంచు ఈ 5 రూపాయలతో ఊరగాయ కాకరకాయ కరక్కాయ సింగినదో జీలకర్ర దేనికి దానికి వాడుకో ఇదిగో పెద్ద రాత్రికి కూరలో మాత్రం తేడా వచ్చిందనుకో నిన్ను ఏంట్రది ఏంటి వెనకాల ఏంటి వెనకాల ఏముంటాయి చేతులు నాకు తెలుసురా ఆ చేతిలో ఏంటి చేతులు ఏముంటాయి రేఖలు ఉంటాయి ఏది చూపించు అయ్యి బాబోయ్ ఏంట్రా పెద్దోళ్ళకి చిన్నపిల్లలు అరిచేయి చూపిస్తే కన్ను కొట్టినంత పాపం నేను చూపించు బాబు నాకు సిగ్గు నువ్వు కన్ను కొట్టినా పర్వాలేదు కానీ ముందు చేయి చూపించు చూపించరా ఏంట్రా ఇది నీ చేతికి 9 వేలే ఉన్నాయేంటి 10 ఉండాలి చూడమ్మా 200 రూపాయలు నాకు తెలియకుండా నొక్కేస్తాను దాచేస్తాను ఆగైతే నవిలి మింగేస్తానే ఇది నా పిక్కల కష్టమే సంసార్ నీ కష్టమా ఏంటి గొడవ పెద్దామ కదా ఆమెకు 200 ఇస్తే నీకు పోయేదేంటి అది కాదు నర్సు నువ్వు మళ్ళీ ఎక్కలేవా తొక్కలేవా సంపాదించలేవా గుగ్లే అది కాదు నర్సులు నా మొదటి సంపాదనతో పెద్దకి ఓ మంచి కల్నేచర్ కొనిద్దామని దానికి అసలే పౌంచోలు ఏంటది అది కాదు నర్సం పిల్ల క్రితం సంక్రాంతి కనుక కొన్నాను అడిగి జత బట్టలు ఆడి తొలి సంపాదనతో 2 చొక్కా ముక్కలు కొందామని అడిగాను తప్ప మగానే నాకెందుకే చొక్కా ఒంటి మీద గుడ్డ లేకపోయినా ఏరో బావులో ఉంటది బాడీ ఇదిగో వయసు అయిపోయింది నీకు కావాలి సీర కాదురా నువ్వే చొక్కా కొనుక్కో సీర కొనుక్కోవే నువ్వు సీర కొనుక్కోవే అమ్మా సామాన్లన్నీ పెట్టేశాం ఇదిగో నీ మర్చింపు ఏమిటత్తయ్యా మా పెళ్ళ ఇంకా వారం రోజులు కూడా కాలేదు అప్పుడే మీరు తీర్థయాత్రలకని బయలుదేరుతున్నారు బయలుదేరకపోతే ఎలాగమ్మా తాయి సమాజం వాళ్ళందరం కలిసి 4 రోజులు తీర్థయాత్రల కోసం స్పెషల్ ట్రైన్ కూడా బుక్ చేసుకున్నాం త్వరగా వచ్చేస్తానుగా ఏమయ్యా శ్రీమన్నారాయణ పెళ్లి పార్టీ ఇచ్చావు బాగానే ఉంది మరి రాత్రి బాస్తో శోభనం ఎలా జరిగింది సుబ్బారావు వాళ్ళ శోభనం ఎలా జరిగితే నీకెందుకయ్యా శ్రీమన్నారాయణ ఆవిడ మన బాస్ కదా బాస్తో శోభనం అంటే ప్లగ్ లో వేలెట్టినట్టే చూస్తూ చూస్తూ ప్లగ్ లో వేలు ఎలా పెట్టావు అంత ధైర్యం ఎలా వచ్చింది ఎలాగా ఈ ఉంగరం ఇచ్చింది అంతా ఈ ఉంగరం మహిమ శ్రీ ఏమిటమ్మా ఉంగరం సీక్రెట్ కొంపదీసి శోభన ఉంగరం కాదు కదా ఏమిటో అనేది మీరిద్దరూ ఆ ఉంగరంతో శోభనం గదిలో లవ్ గేమ్ ఆడుకున్నారు కదా ఎగ్జాక్ట్లీ పర్ఫెక్ట్లీ నీకెలా తెలిసింది మీరు ఆడిన లవ్ గేమ్ నేను సినిమాలో చూశానులే నువ్వు ఆ సినిమా చూసావా ఎందుకు చూసావు చూసి ఏం చేసావు చెప్పు ఏం చేశానా నా ఉంగరం నా ఉంగరం మోహిని ఆ ఉంగరం ఇటు ఇప్పుడు తీయటం చాలా కష్టం కష్టం లేదు ఇష్టం లేదు మర్యాదగా ఇస్తావా నన్నే తీసుకోమంటావా తీసుకో ఇవ్వవా ఆ ఉంగరం బయటికి ఎలా తీయాలో నాకు తెలుసు ఏంటి శ్రీ పెళ్ళయ్యాక మొరటితనం ఎక్కువైంది నాయన శ్రీమన్నారాయణ మీ ఆవిడ గారు అంటే మన బాసు గారు ఆఫీస్ అయిన వెంటనే తిన్నగా చిట్చాట్ రెస్టారెంట్ కి రమ్మన్నారు ఎందుకంట ఇందాక మీరు మోహినితో ఆడిన ఉంగరం ఆట వారు గమనించారు వెడితే పెడతారట చిల్లీ చికెన్ చిల్లీ మటన్ చిల్లీ ప్రాన్స్ చిల్లీ ఫిష్ మీకు పడుతుంది పెద్ద చిల్లో హైదరాబాద్ లో చదివిన సర్టిఫికేటా ఇది గుంటూరులో చదివిన సర్టిఫికేటా ఇది ఈ ఊళ్ళోనే లాస్ట్ ఇయర్ ఉమెన్స్ కాలేజీలో చదివిన సర్టిఫికేటా అవును సార్
ఇన్ని కాలేజీలే కాకుండా ఇన్ని ఊళ్ళు మార్చావంటే నీ వెనకాలేదో పెద్ద మిస్టరీ ఉందన్నమాట. నీలాంటి మిస్టరీ హిస్టరీ ఉన్న దానికి ఈ కాలేజీలో సీటు ఇవ్వను కాక ఇవ్వను. అంత మాట అనుకోండి సార్. ఎంత మాట అయినా అంటాను. సార్ నా గురించి తెలియక మాట్లాడుతున్నారు. బెదిరిస్తున్నావా? ఏంటే నీ గురించి నాకు తెలిసేది, నా గురించే నీకు తెలీదు. చూసావా, స్టేట్ లోనే కోటు కూడా మడిచే ఏకైక స్టైల్ ఉన్న వ్యక్తిని. ఇది మన బ్యాక్గ్రౌండ్. దీని బయటకి రా. సార్ మీతో ఒక మాట చెప్పి వెళ్తాను పర్సనల్ గా. ఒరే పాప ఏదో పర్సనల్ గా చెప్పుద్దంట. మీరంతా ఒక్కసారి బయటికి వెళ్ళండి. వెళ్ళండమ్మా. పాపం దీనికి మన ప్రిన్సిపాల్ గురించి తెలియదే, సీట్ ఇచ్చేస్తాడు అనుకుంటుంది. అవునే. పప్పా నాతో ఏం చెప్పాలో చెప్పు పప్పా. సార్ నేను మీరనుకుంటున్నట్టు మంచి అమ్మాయిని కాదు. ఓకే. నాకంటూ ఒక ఇది ఉంది. నా పేరు మోహన. అసలు పేరు జాగ్రత్త. బాస్ ఇచ్చేయమంటారా? అయ్యో వద్దురోయ్, ఆవిడెవరనుకుంటారు? మన మేడం గారు. మీరు బయటకు వెళ్ళండి బాబు, మీరు బయటకు వెళ్ళండి రోయ్, మీరు బయటకు వెళ్ళండి. అమ్మా ఒక్క సీట్ ఏం కర్మ, కాలేజీలో సీట్లన్నీ ఇస్తాను, తీసుకోండి. నా సీట్ కూడా తీసుకోండి. ఈ సీట్ నాకొద్దు. వద్దమ్మా, క్లాస్కి వెళ్ళండి అమ్మా, క్లాస్కి వెళ్ళండి. అమ్మ తల్లో